రైట్ అన్నం జరగనుకో అదే చెప్తే మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్నా సైడ్ జరగనా ఓకే గుండీ నడిపెట్టి అన్నయ్య పెద్దనా బటన్స్ మంచి పెట్టు ఆ స్టైల్ తప్పదు అయిపోయింది క్లోజ్ క్లారిటీ ఎక్కువ క్లారిటీ ఓకే వీడియో 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 నేను చూడడానికి రాలే రాలే ఈయన బ్యాగ్ కనబడుతుంది ఈరోజు మన గ్రూప్ కూడా వెనకాల బాగుంది
ఉయ్యాల నర్సయ్య సీనియర్ జర్నలిస్ట్. గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టుగా సూర్యాపేటలో రాణిస్తూనే ఆయన ఒక పక్క జర్నలిజం చేస్తూ మరో పక్క ఈ దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే విద్యార్థులను కూడా కీలకంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆయన ఒక లెక్చరర్గా ఆచార్యుడిగా పనిచేస్తూ ఎందరో మంది విద్యార్థులను మార్గదర్శకుడుగా గురువుగా ఉండి వారికి విద్యాబోధన చేసి తన ఒక్క పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి అభిమానాలు పొందుతున్న వ్యక్తి ఉయ్యాల నర్సయ్య. ఆయన ఓన్లీ జర్నలిస్టుగా రోజువారీ వార్తలే కాకుండా ఆయన ప్రత్యేక వ్యాసాలు ఎన్నో పత్రికల్లో వచ్చైన సందర్భాలు మనందరికీ గర్వకారణం. ఆర్టికల్స్ సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక విషయాలపై ఆయన చేసిన విశ్లేషణ, ఆయన మైలాండ్ మీద ఎన్నో ఆర్టికల్స్ను ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆయన ప్రచురింపజేయడం ఆయనలో ఉన్న బహుముఖ తార్కిక ప్రజ్ఞ విజ్ఞానానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి జర్నలిజం రంగంలో రాణిస్తూనే ఆచార్యుడిగా ఉంటూనే తన వంతు పాత్రను పోషిస్తూ సామాజిక సేవకులు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని పంచుకోవడం, మనందరితో ఉండటం ఒక భాగం. అందరితో ఉన్నప్పటికీ అజాత శత్రువుగా ఎవరితో ఎలాంటి వివాదాలు లేకుండా ఒక హ్యూమనిటీ కలిగి ఉండి మంచితనం మానవత్వంతో నీతి నైతికతో నిజాయితీతో ఆయన ఈ జర్నలిజం రంగంలో విద్యారంగంలో విశేష కృషి చేస్తుంటూ ఆయన ఈనాడు మనందరి మధ్య అతనితో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఉయ్యాల నర్సయ్య మరిన్ని జరుపుకోవాలని ఒక నిమిషం చూడండి. నా ముందుకు రావే. మిత్రుడు గౌరవనీయులు సీనియర్ జర్నలిస్టుగా ఈ ఇందాక పెద్దలు కృష్ణుడు చెప్పినట్టు ఈ భావి గౌరవం ఇచ్చే విధంగా నేటికి సమాజానికి అనేక రకాలుగా వేతన రూపంలో గతంలో 15 సంవత్సరాల గతంలో నేను 2013లో చూసిన వ్యాసం ఉయ్యాల నర్సయ్య కోదాలకు ఉయ్యాల నర్సయ్య అనుకుంటాడు. ఆయనే అనుకుని నేను ఇప్పుడు దాకా అనుకున్నాను. సూర్యాపేట జిల్లాలో ఏర్పడిన తర్వాత నర్సన్నతోటి ప్రతిరోజు నిత్యం స్పందిస్తూ పలకరిస్తూ ఏ సమస్య వచ్చినా స్వాభావిక అంటే విషయాన్ని రిలైజ్ చేయడం, వివరించడం, సామాజిక సేవలు కూడా ముందు వ్యక్తి. తన పుట్టిన సామాజిక వర్గంతో పాటుగా ఎక్కడైతే ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నేనున్నాను, నా శాతం సహాయం చేస్తానని చెప్పే వ్యక్తి నర్సన్న. అలాంటి నర్సన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ప్రత్యేకంగా అభినందన చేస్తూ వారికి 2 జీవితాలతో కొనసాగం మా మిత్రుడు మా అభిమాని మా జర్నలిస్ట్ సోదరుడు ఉయ్యాల నర్సయ్య నిజంగా అమ్మాయి సినిమా ఉయ్యాల నరసింహారెడ్డి సినిమా ఏ విధంగా ఇలా 2 ఊరేళ్ళు ఈ ఉయ్యాల ఊరుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఆయనకంటూ మంచి పేరు ప్రతిస్తున్నాయి. ఉయ్యాల నర్సయ్యకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఉయ్యాల మీకు భగవంతుడు ఆశిస్తులు